పట్టుకోండి, లాగండి. పైకి వస్తుందా? ఇటు పట్టుకోండి, లాగండి. పైకి వచ్చేసింది. పైకి వచ్చేసిందండి. నేర్చుకున్నారా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? నేను పైకి వచ్చేసాను రా. ఇప్పుడు నేను ఒకసారి ట్రై చేస్తాను. మరి నేను వదిలేనా? ఏ బావగారికి అందులో కూడా అనుభవం ఉందా? లేదండి లేదండి. మరైతే నా ఫ్రెండ్ ఎలా కాపాడతారు? అలా ఏం కాదండి. అది కూడా ఏమంటే అల్లుడు గారిని నడిపిస్తున్నారు. మీరు రండి. హే, బావగారికి ఏమీ తెలియదు అనుకుంటా. నేను నేర్పించేస్తాను. రేయ్, నా తమ్ముడికి నీ కూతుర్ని ఇస్తానని ఇప్పుడు వేరెవరికో కట్టబెట్టావేంట్రా? అన్ని వివరంగా బ్రోకర్ తో చెప్పాను కదా. వాకప్ చేస్తే మీ తమ్ముడు తాగుబోతూ అమ్మాయిలు పిచ్చాడు, చాలా సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడని తెలిసింది. మీ సంబంధం మాకు నచ్చలేదు. మగాడన్నాక తాగుతాడు, అమ్మాయిలతో తిరుగుతాడు. ఏంటో మాటలు. ఆ అమ్మాయిని నేను ఎత్తుకొస్తాను. వెళ్ళి పిలుచుకోపో. ఎవరన్నా దగ్గరకు వచ్చారో నరికి పారేస్తాను. ఏంటో చూస్తూ నుంచున్నా? ఏదో ఒకటి చెయ్యి. నీకేం కావాలని ఇస్తాను. నా ఫ్రెండ్ కావాలి. ఆడెవరి తమ్ముడో తెలిసే ఆడి మీద చేయేసావా? అన్నా, అక్కడి నుంచి మాట్లాడతావేంటన్నా? ఇక్కడికి వచ్చి కాపాడన్నా. ఇస్తారు కదా. ఇస్తాను. మీరెళ్ళండి. డబ్బులు ఇచ్చారు కదరా. ఎలా వాడు ఎముకలు కొడుతున్నాడు. శంకర నాద శరీరా పరా వేద విహార. మీ అన్న దెబ్బలు తిన్నా ఒక హీరో దగ్గరే తిన్నాడని గర్వంగా ఫీల్ అవ్వండిరా. బాబు చాలా థ్యాంక్స్ బాబు. మీరు చల్లగా ఉండాలి. చాలా థ్యాంక్స్ ప్రతాప్. ఏంటిది? అలాగేనమ్మా.
ఏమ్మా జాహ్నవి కూడా వాళ్ళ ఊరు వెళ్ళిపోయిందా? తను పొద్దున్నే వెళ్ళిపోయింది నాన్న. పిక్కలపై దాకా చుక్కల చీర గట్టి తురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు తురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు బిరుసైన పెసరు పైరు వేసిన తర్వాత దానికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను, బాగా వినండి. వేపాకులని కాకర విత్తనాలని బాగా ఎండబెట్టి దాన్ని దంచి పౌడర్ చేసి ఆ పొడిని 1 లీటర్ నీటిలో 100 గ్రాముల చొప్పున కలిపిన తర్వాత పైరు మీద దాన్ని చచ్చా Savaskia, 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 Budaskia, Budasko, Adasko, Kidaskia, Indonesia, Usko, Usko. ఏమైంది నాకు? అయ్యో నాకేదో అయిపోయింది. మన ఎలక్ట్రానిక్ బుర్ర అన్ని ఛానల్స్ కి వర్కౌట్ అవుతుంది. హలో హలో, నేనండి. ప్రతాప్. బాగానే గుర్తున్నానే. ఏంటండి చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయారు, ఏవేవో ఇస్తానని. పర్లేదు, వదిలేండి. ఏంటో తెలియట్లేదండి, వచ్చిన దగ్గర నుంచి మీ జ్ఞాపకాలే. ఎవరిని చూసినా మీలాగే ఉన్నారు, టీవీ పెట్టినా మీరే కనిపిస్తున్నారు, పేపర్లో కూడా మీరే ఉన్నారండి. దీనికి అర్థం ఏంటో అర్థం కావట్లేదండి. ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్. మీకు చెప్పాలనిపించింది, ఇదేనండి నా నెంబరు. మీకేమైనా సమస్య అయితే కాల్ మీ. హలో, అయ్యో ఎక్కడ చూసినా వీడే కనిపిస్తున్నాడే. ఇదేనండి నా నెంబరు. ఎరా పికప్ చేసుకోవడానికి ఎంతసేపా? టైర్ లో గాలుందా? లారీ టైర్ ఫిక్స్ చేశాను, త్వరగా కూర్చో. పద పద త్వరగా. నన్నేం అడగాలి? స్ట్రైట్ గా మ్యాటర్కి వచ్చేస్తానండి. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానండి. అవునండి, మా అబ్బకి అబ్బబ్బబ్బబ్బా, ఈ అమ్మాయి వాళ్ళ అబ్బకి అబ్బబ్బబ్బబ్బా బాల్య స్నేహితులు. ఆ స్నేహం తరతరాలు కొనసాగాలని ఒక ఒప్పందం చేసుకున్నారు. అకార్డింగ్ టు దాట్, మా నాన్న అబ్బకి అబ్బబ్బబ్బ కుటుంబంలో ఒక మగో లేక ఆడో, ఈ అమ్మాయి వాళ్ళ అబ్బకి అబ్బబ్బబ్బ కుటుంబంలో ఒక మగో ఆడో పుడితే వాళ్ళకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ విధాడిన వింత నాటకం ఏంటంటే, ఇంతవరకు మా 2 కుటుంబాల్లోనూ ఇక్కడ ఒక ఆడ, ఇక్కడ ఒక ఆడ, ఇక్కడ ఒక మగ, ఇక్కడ ఒక మగే పుట్టడం జరిగింది. ఇప్పుడే మొదటిసారిగా మా అబ్బకి అబ్బబ్బబ్బ కోరిక ప్రకారం నేను మగాడిగాను, ఈ అమ్మాయి వాళ్ళ అబ్బకి అబ్బబ్బబ్బ కోరిక ప్రకారం ఈ మల్లెతిగ ఆడపిల్లగాను పుట్టి మా ఇద్దరికి పెళ్లి జరగబోతోంది. ఇది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. మీకు ఇంకా సరిగ్గా అర్థమైనట్లేదు. మా అబ్బకి అబ్బబ్బబ్బ మందు కొడదామా? ఏదో అన్నట్టున్నారు, కానీ నాకు అది రాంగ్ గా రీచ్ అయింది. తాగుదావా అని అడిగాను. నీ మట్టి బుర్రకి ఇప్పుడేనా అర్థమైందా? చెప్పండి సార్. అదేనండి, మా నీ అబ్బకి అబ్బబ్బబ్బా, దీని అబ్బకి అబ్బబ్బబ్బా ఓ ఒప్పందం చేసుకున్నారు. అకార్డింగ్ టు దాట్, నీ అబ్బకి అబ్బబ్బబ్బ కుటుంబంలో ఓ మగాడో ఆడదో పుడితే, ఈ మల్లెతిగి అబ్బకి అబ్బబ్బబ్బ కుటుంబంలో ఆడదో మగాడో పుడితే వాళ్ళకి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ విధి బాలేక ఇక్కడ ఆడ, ఇక్కడ మగ, ఇక్కడ మగ పుట్టి చచ్చినందువల్ల పెళ్లిళ్ళు జరగలేదు.
ఇప్పుడే మొట్టమొదటిసారిగా నీ అబ్బకి అబ్బబాబా ఆశపడినట్టుగా నువ్వు దీని అబ్బకి అబ్బబాబా ఆశపడినట్టు ఈ మల్లెతీగ పుట్టి చచ్చినందువల్ల మీకు పెళ్లి చేయాలనుకున్న ముసలాళ్ళ నిర్ణయం. నీ మనసులో అసలు ఏముందో చెప్పి చావరా పిచ్చినా. అదేనంటే మా అబ్బకి అబ్బా నేను చెప్పు. రేయ్, నేను 15 సంవత్సరాలకి పాయింట్ వేసాను రా. ఇప్పుడు నా ఏజ్ 21. 16 రోజు నా వెనక 5 తిరిగేవాళ్ళు. అందులో 2 లవ్ లెటర్స్ ఇచ్చేవాళ్ళు. చాలా మంది తిరిగేవాళ్ళు. అందులో చాలా మంది ఫారినర్స్. కానీ ఎవ్వరికి దొరకని ఈ జాహ్నవి, ఎప్పుడూ మత్తుగా చూసే నీ కళ్ళు, అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండే నీ అమాయకపు మొహము, నోరే తెరవకుండా మాట్లాడే నీ స్టైల్, 4 రోజులు షేవ్ చేయకుండా ఉన్న నీ గడ్డం, కాలేజ్ అబ్బాయిలా ఉన్న నీ బాడీ, నీ డాన్స్, నీ ఫైట్, నేను పూర్తిగా నీకు పడిపోయేలా చేశారా. Stupid. మన ప్లాన్